భరత్ అనే తన అడ్వకేట్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏంటంటే కేవలం కేటీఆర్ ను కుట్రపూరితంగానే అరెస్ట్ చేస్తున్నారు, ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు తప్ప ఇది మాత్రం నిలిచే కేసు కాదని కూడా చెప్తా ఉన్నారు. కానీ దీనికి సంబంధించినటువంటి కేసులో బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ చేస్తే ఎలా ఏం చేయాలని కూడా ముందస్తుగానే తన లీగల్ టీం కావచ్చు, రాజకీయంగా మొత్తం కూడా బేటాయించడం, మాట్లాడుకోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఈడీ తన లీగల్ టీం తో వస్తారని అందరూ భావించినప్పటికీ కానీ తన అనుమతించి లోపలికి మాత్రం ఈడీ అధికారులు మాత్రం అనుమతించలేదు. వారందరినీ కూడా బయటనే ఉంచడం జరిగింది. కేటీఆర్ ను మాత్రం లోపలికి తీసుకెళ్లి మాత్రం ఈడీ దాదాపు గంటన్నర పైగా కూడా ఇంకా విచారణ కొనసాగుతోంది. ఇంకా ఎంతసేపు కొనసాగుతుందని చెప్పలేం. కానీ మొత్తానికి మాత్రం కేటీఆర్ నుంచి మాత్రం పూర్తి ఆధారాలు సేకరించి తన స్టేట్మెంట్ రికార్డ్ చేసి అవన్నీ కూడా దానికి అనుగుణంగానే కేసు కూడా విచారణ చేసే అవకాశం ఉంది. రాజ్ కుమార్, అయితే కేటీఆర్ లీగల్ టీము వేరే రూమ్ లో ఉండొచ్చు అంటూ కోర్టు కూడా అనుమతి ఇచ్చింది. మరి దానికి సంబంధించి ఇప్పుడు ఈడీ అధికారులు లీగల్ టీమ్ ను ఎందుకు అలో చేయనివ్వట్లేదు? అంటే హైకోర్టు తన సంబంధించినటువంటి లీగల్ టీం అది ఓన్లీ ఏసీబీ అధికారులకు మాత్రమే ఆదేశాలు ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే తన లీగల్ టీం ని అక్కడ పక్క రూమ్ లో ఉంచి కూడా విచారణ చేయొచ్చని కూడా హైకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేశారు. కానీ దీనికి అనుగుణంగా అంటే దీనికి ఈ రోజు మాత్రం ఈడీకి సంబంధించినటువంటి అధికారులు లోపలికి మాత్రం తన లీగల్ టీం ఎట్టి పరిస్థితుల్లో అనుమతించలేదు. తను లోపలికి సింగిల్ గానే కేటీఆర్ ను తీసుకెళ్ళడం జరిగింది. దానికి సహకరించాల్సిందే అని కూడా వారు చెప్పడం జరిగింది. కేటీఆర్ కూడా దానికి అనుగుణంగానే కూడా సిద్ధమై లోపలికి కూడా వెళ్ళడం జరిగింది. ఇప్పటికీ దానికి సంబంధించినటువంటి ఈ ఫార్ములా రేస్ కు సంబంధించినటువంటి క్వశ్చనర్ సిద్ధం చేశారు. ఈ యొక్క దీనిపై ఇప్పటి వరకు ఎందుకంటే వెళ్లే ముందు తన ట్విట్టర్ ఖాతాలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత విచారణ జరిగిన తర్వాత బయటకు వస్తారా, లేదు అంటే ఈడీ అరెస్ట్ చేసే అవకాశం ఉందా? ఇప్పుడు అంతా కూడా ఇదే. ఇక్కడ మొత్తం ఈడీ ఆఫీస్ మాత్రం ఎక్కడ ఏం జరుగుతున్నా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారీ ఎత్తున కూడా పోలీసులు ఇక్కడ మోహరించారు. ఇక్కడ అనుమానితులు ఎవరు కనబడ్డా కూడా వారందరినీ అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలిస్తా ఉన్నారు. ఇక్కడ మాత్రం ఎక్కడ ఈ విచారణ మాత్రం మరికొన్ని గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అయితే రాజ్ కుమార్, హెచ్ఎండిఏ తరపు నుంచి విదేశీ సంస్థకైతే నిధులు మళ్లించినట్లు తెలుస్తుంది కదా, మరి దీనికి సంబంధించి ఇప్పుడు ఈ హెచ్ఎండిఏ అధికారుల్లో ఎవరిని ఇప్పుడు విచారించబోతున్నారు? ప్రధానంగా హెచ్ఎండిఏ నిధులు దుర్వినియోగం చేశారు, దాదాపు 55 కోట్ల మేర దుర్వినియోగం జరిగాయన్న దానిపైన కూడా ఇప్పుడు ఈడీ కావచ్చు, అటు ఏసీబీ కేసులు నమోదు చేయడం జరిగింది. అంటే ఈ నిధులకు సంబంధించి ఒక సంస్థ నుంచి కూడా ఒక సంస్థకు వెళ్ళాలి అంటే, ఒక ప్రభుత్వం నుంచి వెళ్ళాలంటే అన్ని లీగల్ గా కావచ్చు, వాళ్ళ ఒప్పందాలు ఇవన్నీ కూడా ఉంటాయి క్లియర్ గా. కానీ ఎలాంటి ఒప్పందాలు లేకుండా ఒక సంస్థకు 55 కోట్ల మేర నిధులు చెల్లింపు దానిపైన ఇప్పుడు ప్రధానంగా ఫోకస్ జరుగుతోంది. బ్యాంక్ అధికారులు కూడా ఆర్బీఐ సంబంధించినటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించినటువంటి కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ ను కూడా ఉల్లంఘించారని కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి అందుకే ఇటు హెచ్ఎండిఏ అధికారులతో పాటు బ్యాంక్ అధికారులను కూడా దీనికి ఈడీ ప్రశ్నించే అవకాశం ఉంది. ఇన్ని కోట్ల రూపాయలు ఎలా ఎందుకు తరలించారన్న దానిపైనే ఇప్పుడు ప్రధానంగా సాగుతా ఉంది. హెచ్ఎండిఏలో ఉన్నటువంటి ప్రధాన అధికారులు అంటే అప్పటి చీఫ్ అయినటువంటి బిఎల్ఎన్ రెడ్డి సంబంధించినటువంటి అతన్ని విచారించారు. దాంతో పాటు మరికొంతమందిని హెచ్ఎండిఏలో పనిచేసేటువంటి అధికారులను విచారించే అవకాశం ఉంది. దాంతో పాటు ఈ నిధులు ఏదైతే పౌన్ల రూపంలో చెల్లించారన్న నేపథ్యంలో ఆ పౌన్లకు సంబంధించినటువంటి బ్యాంక్ అధికారులను కూడా ఎందుకు చెల్లించాల్సి వచ్చింది, ఆర్బీఐ రూల్స్ ఎందుకు ఉల్లంఘించారని వారిని కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. వారి స్టేట్మెంట్ కూడా అంటే ఎవరి ప్రోద్బలంతో ఇవన్నీ కూడా డబ్బులు తరలించారన్న దానిపైనే ప్రధానంగా ఈ యొక్క అన్ని ఆధారాలు ఇప్పటికే ఈడీ ఏసీబీ నుంచి కావచ్చు, దానికి సంబంధించినటువంటి అన్ని ఆధారాలు హెచ్ఎండిఏ నుంచి ఏదైతే దీన్ని ఇప్పుడు ప్రభుత్వ దానికి సంబంధించినటువంటి చీఫ్ అయినటువంటి దానికి అన్ని ఆధారాలు సేకరించి మాత్రమే ఇప్పుడు కేటీఆర్ ను విచారణ చేస్తున్నారు. అన్ని ఆధారాలు పక్కా ఆధారాలు ఉన్నాయి. వీటికి సంబంధించి మాత్రం ఇప్పటికే ఈ కేసుకు సంబంధించినటువంటి ఆధారాలు ఈడీ సేకరించింది. దానికి అనుగుణంగా కూడా ప్రశ్నలు కూడా తయారు చేయడం జరిగింది. క్వశ్చనర్ రెడీ చేసిన అనంతరం కూడా కేటీఆర్ ను మాత్రం దాదాపు ఈ యొక్క ప్రశ్నలు దీనికి 55 కోట్లు ఎందుకు తరలించారు, ఎవరి కోసం తరలించారు అన్న దానిపైనే విచారణ చేస్తున్నారు. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.